ఇప్పటిదాకా ఎలీషా గారు సుజాతని తన గత జీవితం గురించి అడగటం మనం విన్నాం. సుజాత ఎలీషా గారికి తన గత జీవితాన్ని గురించి ఏం చెప్పిందో, తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. సరే, అయితే వినండి. నేను అప్లై చేస్తే తప్పక జాబ్ మంచి హాస్పిటల్లోనే వచ్చుండేది. నా బయోడేటా అంత మంచిది. నేను 4th ఇయర్ నర్సింగ్ చేస్తున్నప్పుడు మా దూర బంధువుల కుర్రాడు పేరు సత్యం తన స్నేహితుడు ఆనంద్ అనే కుర్రాడిని మా ఇంటికి తీసుకొచ్చాట. అతని వేషం గీషం చూసి మా వాళ్ళు మర్యాదలు చేశారట. అతను ఆనంద్ అని ఒక పెద్ద మందుల కంపెనీలో రిప్రజెంటేటివ్, బాగా సంపాదిస్తున్నాడు. మా వాళ్ళకి అతని మాట తీరు, అతని ఫిగరు అన్నీ బాగా నచ్చాయి. నేను హాస్టల్లో ఉండేదాన్ని కదా, నాకు ఈ సంగతులు ఏమీ తెలియవు. మా ఇంట్లో హాల్లో అక్కడ పెట్టి ఉన్న నా ఫోటోలు చూసి అతను బాగా ఇంప్రెస్ అయ్యాడు. నా వివరాలు మా వాళ్ళని అడిగి తెలుసుకున్నాడు. ఇక అప్పటి నుంచి అప్పుడు రావటం, కూర్చుని కబుర్లు చెప్పుకోవడం జరిగేది. 1-2 రోజుల మధ్యలో సెలవు దొరికి నేను ఇంటికి వెళ్ళినప్పుడు ఈ విషయాలు నాకు తెలిసాయి. నేనున్న ఆ 2 రోజులు అమ్మా నాన్న కూడా కుర్రాడి గుణగణాలు అందచందాలు వర్ణించి చెప్పడం చూస్తే వాళ్ళకి ఆ కుర్రాడు నన్ను పెళ్లి చేసుకుంటే బాగుండని ఉన్నట్టుగా నాకు అర్థమైపోయింది. అనుకున్నట్టే అమ్మ నన్ను అడిగింది, సుజాత, నువ్వు చూస్తానంటే ఆ అబ్బాయిని టెలిగ్రామ్ ఇచ్చి పిలిపిస్తాం, నువ్వు చూసి అంటే మనం నిర్ణయం చేసుకోవచ్చు అంది. నాకు పెళ్ళే, తెలిసే మాట్లాడుతున్నావా అమ్మా? నేను చదివే కోర్సు ఏమిటి, అసలు నా ఆశయాలు ఏమిటి అన్నీ తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడితే ఎలా? అది కాదు తల్లి అంటూ నాన్న వచ్చి నా భుజం మీద చెయ్యేసి, మంచి సంబంధం వచ్చినప్పుడు వదులుకోవడం తెలివి తక్కువతనం కదా. నీ ఆశయం గురించి, నీ కలల గురించి అన్నీ వివరంగా గట్టిగా చెప్పాం అతనికి. అయినా అన్నిటికీ ఒప్పుకుని నిన్ను చేసుకునేందుకు ఇష్టపడుతున్నాడు. అన్నిటికంటే ముఖ్యం, మనం అంటే ఇష్టపడి మనం చెప్పిన వాటికి ఒప్పుకుని మన ఇంటి ముందుకు వచ్చిన సంబంధం ఇది. కాదంటే మనమే నష్టపోతామేమో, ఆలోచించుకో. నీ ప్రొఫెషన్ని అంగీకరించే వ్యక్తి దొరకడం కష్టమేమో. అయినా నీకు అభ్యంతరం ఎందుకు? నీ కోర్సు అయ్యాకనే జరిపిస్తాం వివాహం. మీరెక్కడ ఉంటే అక్కడ హాస్పిటల్లో నీకు జాబ్ దొరుకుతుంది కదా. ఇటు నీ కోరిక తీరుతుంది, మాకు సంతోషంగా ఉంటుంది అంటూ నాన్న ఒక లెక్చర్ ఇచ్చారు. అమ్మ కూడా, పిల్లవాడు మన కులం వాడే, ఎంత అందంగా ఉన్నాడనుకున్నావు, చూస్తే దిష్టి తగులుతుందేమో అన్నట్టున్నాడు. నిన్ను ఆ అబ్బాయిని ఒకరి పక్కన ఒకరిని మనసులోనే నిలబెట్టుకుని చూసి మురిసిపోతూ ఉంటానే. కాదనకే సుజాత, ఇప్పటి వరకు నువ్వు అనుకున్నట్టే, నువ్వు కోరినట్టే అన్నీ చేశాం కదే. ఈ ఒక్కటి నా మాట విను తల్లి అంటూ పదే బతిమాలుతుంటే ఏం చెప్పలేకపోయాను. నన్ను ఆలోచించుకోనండి, ఈసారి వచ్చినప్పుడు చెప్తాను ఏ సంగతి అంటూ అప్పటికి బయటపడి వచ్చేశాను. అలా చెప్పి అప్పటికి బయటపడ్డానే కానీ నా మనస్సును కొత్తగా వచ్చిన ఈ సమస్య కలవరపరుస్తూనే ఉంది. అంతవరకు నా మనస్సు నిండా నా వృత్తి ధర్మం గురించిన విషయాలే ఉండేవి. పెళ్లి గురించిన, సంసారం గురించిన ఆలోచన కూడా ఎప్పుడూ రాలేదు. అంటే ఎప్పుడో పెళ్లి చేసుకోవాలని తెలుసు, కానీ అది ఇంత తొందరగా ముంచుకొస్తుందనుకోలేదు. ఎంతసేపు నర్సింగ్ కోర్సు ఎంత మంచి మార్కులతో పాస్ అవ్వాలి, ఒక మంచి నర్సుగా ఎలా పేరు తెచ్చుకోవాలి, పేషెంట్ల పట్ల ఎలాంటి సేవా దృక్పథంతో ఉండాలి, ఇవే నా ఆలోచనలు. సడన్గా ఈ పెళ్లి సమస్య వచ్చేసరికి అసలు నేను కంటున్న కలలకు దీనికి పొత్తు కుదురుతుందా అని భయం కలగసాగింది. అలా అని అమ్మా నాన్నలను వాళ్ళ మాటని తోసిపుచ్చి నిరాశపరచను లేను. వాళ్ళ మాటలోనూ నిజం లేకపోలేదు. నా ప్రొఫెషన్ ఒప్పుకుని నన్ను ప్రోత్సహించే మనిషి దొరకడం కూడా కష్టమే. గేటు చప్పుడై సుజాత, ఎలీషా గారు ఇద్దరూ అటు చూశారు. ఎలీషా గారి స్టూడెంట్స్ వచ్చారు. వాళ్ళు వచ్చి కూర్చునే వరకు ఆగి వాళ్ళని చిరునవ్వుతో పలకరించి వెళ్తానన్నట్టుగా ఎలీషా గారి వైపు ఒకసారి చూసి తన ఇంట్లోకి నడిచింది సుజాత. ఇంట్లోకి వచ్చిందే కానీ మనస్సు చాలా చికాగ్గా ఉంది. గతమంతా కళ్ళ ముందుకొచ్చి వేదన కలిగిస్తోంది. నేనేం తప్పు చేశానని నాకు ఈ శిక్ష? తల్లిదండ్రుల మాట ఎన్నడూ జవదాటలేదు.
తన చదువు తప్ప వేరే లోకమే లేనట్టు బ్రతికిందే. తోటి విద్యార్థులను రకరకాల వినోదాలతో కాలక్షేపం చేస్తుంటే తను వాటి వంక కూడా ఎప్పుడూ ఆకర్షితురాలు కాలేదే. తన వెంట ఎంతమంది కుర్రాళ్ళు పడలేదు. ఏనాడైనా వాళ్ళ యందు ఇంట్రెస్ట్ చూపించిందా? తనకు వాళ్ళు టచ్ మీ నాట్ అని పేరు కూడా పెట్టారు. అయినా కూడా నవ్వి ఊరుకునేది. ఎంత రెచ్చగొట్టినా చిరునవ్వే సమాధానం. ఇలాంటి తను ఇలా ఇలా మా నాన్న చూసిన సంబంధమే చేసుకుందే. కానీ కానీ ఆనంద్ నమ్మించి ద్రోహం చేశాడు. అది తను తట్టుకోలేకపోయింది. సుజాత కళ్ళ ముందు ఆ రోజు సంఘటనలు ఒకటొక్కటిగా రావడం ప్రారంభించాయి. ఆ రోజు ఎవరో వీధి కొడుతున్నారు. తలుపు తీసి చూసింది సుజాత. సత్యం వచ్చాడు. ఏరా సత్యం, ఏమిటి ఇలా వచ్చావు? రా లోపలికి అంటూ లోపలికి నడిచింది. సత్యం వెనకాలే లోపలికి వెళ్ళాడు. ఎప్పుడూ గలగలా మాట్లాడే సత్యం ఈరోజు ఏదో తప్పు చేసిన వాళ్ళగా ముఖం గంటు పెట్టు కూర్చున్నాడు. సుజాతకేం అర్థం కాలేదు. ఎందుకురా అలా ఉన్నావు? ఏమైంది? ఆనంద్ ఏమైనా అన్నాడా? చెప్పరా బాబు, సస్పెన్స్లో పెట్టక అంది. చివరికి తన నిశ్శబ్దాన్ని బద్దలు చేస్తూ సత్యం, అక్క, నీతో ఒక సంగతి చెప్పాలని కొద్ది రోజులుగా ప్రయత్నం చేస్తున్నాను. ఎలా చెప్పాలో తెలియక ఊరుకున్నాను ఇన్నాళ్ళు. ఎలాగైనా ఈరోజు చెప్పి తీరాలని నిశ్చయం చేసుకుని మరీ నీ ముందుకొచ్చాను అన్నాడు. అబ్బా, ఎంత ప్రయత్నం చేశావురా అక్కతో ఒక్క మాట చెప్పడానికి అని నవ్వుతూ, చెప్పు, డబ్బేమైనా కావాలా? సందేహించకు, నా దగ్గర భయం ఎందుకురా, అక్క దగ్గర అంది. అక్క, ఆనంద్ బావకు కర్నూలులో చెన్నిళ్ళుందే అన్నాడు సత్యం కళ్ళనీళ్ళ పర్యంతంగా. సుజాతకు అర్థం కాలేదు సత్యం అన్నదేమిటో. చిన్నిళ్ళ? చిన్నిళ్ళు పెద్దిళ్ళు ఏమిట్రా? సరిగ్గా అర్థమయ్యేలాగా చెప్పరాదు అంటూ కసురుకుంది సుజాత. కాదే, ఆనంద్ బావకు ఇంకో పెళ్ళాం ఉంది ఆ ఊళ్ళో, 2 ఏళ్ల కొడుకు కూడాను. ఒక్క క్షణం తను ఏం వింటున్నదో అర్థం కాలేదు సుజాతకు. అతనేదో చెప్తే తను మరేదో అనుకుంటున్నానేమో అనుకుంది. కానీ మళ్ళీ మళ్ళీ అడిగి తెలుసుకున్నాక తను సత్యమే విన్నానని తెలిసింది. అర్థమయ్యాక స్తబ్దుగా అయిపోయింది. ఏం చేయాలో తెలియటం లేదు. పెద్దగా కేకలు వేయాలా? పరిగెత్తాలా? ఏడవాలా? ఏం లేదు. చేష్టలుడిగి కూర్చుండిపోయింది. కొంతసేపు అయ్యాక తన్ను తాను సంభాళించుకుని లేచి నిలబడింది. గదిలో అటు ఇటు తిరుగుతూ చటుక్కుని సత్యం దగ్గరికి వచ్చి నిలబడింది. చెప్పరా సత్యం, ఇప్పుడు చెప్పు వివరంగా అంది. అక్క ఈ సంగతి విని ఎంత హడావిడి చేస్తుందో, ఎలా ప్రవర్తిస్తుందో అని భయం భయంగా చూస్తున్న సత్యం అక్క కామ్గా ఉండడంతో కొంచెం స్థిమితపడ్డాడు. ఆనంద్ గురించిన కర్నూలు వివరాలు తనకు తెలిసినవన్నీ ఏకరువు పెట్టాడు. మొన్న నేను ఆఫీస్ పని మీద కర్నూలు వెళ్ళి హోటల్లో బస చేశాను. నేను నా పనుల మీద బయటికి వెళ్ళి సాయంత్రం హోటల్కి వచ్చి రూమ్లోకి వెళ్తూ ఉండగా వీళ్ళు నా కంట పడ్డారు. ఆనంద్ బావ చేతిలో ఒక పసివాడు, ఆమె బావ అక్కడ టిఫిన్ తింటున్నారు. అక్కడ రూమ్స్కి కాఫీ టీలు అందించే చురుకైన కుర్రాడొకడు నాకు బాగా తెలుసు. అతనికి వాళ్ళని దూరం నుంచి చూపించి ఎవరు అని అడిగాను. ఎవరో నాకు తెలియదు కానీ మా కస్టమర్లే, అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అన్నాడు. వాడి చేతిలో 2 నోట్లు పెట్టి వాళ్ళ వెనకనే వెళ్ళి వాళ్ళెవరో, ఎక్కడుంటారో నాకు వివరాలు చెప్పాలి, ఎవ్వరికీ తెలియకూడదు సుమా అని కూడా హెచ్చరించాను. రాత్రి లోపలే అన్ని వివరాలు తెచ్చేశాడు ఆ కుర్రాడు. అక్కడికి దగ్గరలోనే 2 వీధుల అవతలున్న ఇంట్లో ఒక పోర్షన్లో ఉంటున్నారట. ఆ అబ్బాయి ఏదో మెడికల్ కంపెనీలో పనిచేస్తాడని, భార్యాభర్తలిద్దరూ మంచివాళ్ళని, పసివాడు వాళ్ళ పిల్లాడేనని చెప్పాడు. ఈ వివరాలన్నీ తెలిసాక నిజంగా నాకు పిచ్చెక్కినట్టయింది. అక్క, ఈ సంగతి నీకు చెప్పాలా, పెదనాన్న పెద్దమ్మలకు చెప్పాలా, లేదా ఆనంద్ బావనే నిలదీయాలా తేల్చుకోలేకపోయాను. చివరకు సంగతి నీకు సంబంధించింది కనుక నీకే చెప్తే తర్వాత ఏం చేయాలో నువ్వే నిర్ణయించుకుంటావన్న నిశ్చయానికి వచ్చి ఇలా వచ్చాను అన్నాడు సత్యం. నిశ్శబ్దంగా కూర్చుని వింటున్న సుజాత కాసేపు ఆగి, సత్యం, నన్ను కర్నూలు వాళ్ళ ఇంటికి తీసుకెళ్తావురా అని హఠాత్తుగా అడిగింది.
నువ్వెందుకే అక్క, నేను పెద్దనాన్న వెళ్తాం అన్నాడు సత్యం. వద్దు వద్దు, అసలు ఈ సంగతులు అప్పుడే నాన్న అమ్మ దాకా వద్దు. నేను వాళ్ళతో ఏం పోట్లాట పెట్టుకోనరా. అక్కడికి వెడితే గాని విషయం స్పష్టంగా తెలియదు. చూద్దాం ప్రయత్నించి. నువ్వు ఈ పూట ఇక్కడే ఉండు. తెల్లవారుజామునే లేచి మొదటి బస్సుకే వెళ్ళగలిగితే సాయంత్రానికి తిరిగి వచ్చేయగలం అంది సుజాత. అనుకున్నట్టే ఇద్దరూ పొద్దున్నే బయలుదేరి వెళ్ళారు. కర్నూలు చేరుకున్నాక హోటల్లో రూమ్ తీసుకున్నారు. టిఫిన్ తిన్నాక ఉదయం 11 గంటలకి సత్యాన్ని హోటల్లోనే ఉండమని తను బయలుదేరింది సుజాత. ఆ ఇంటికి చేరి తలుపు తడితే ఆమె వచ్చి తలుపు తీసింది. తనని చూసి షాక్ తినడం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపించింది. అంటే తనెవరో తెలుసన్నమాట. ఆనంద్ తనని గురించి ఆమెకు చెప్పాడు కానీ తన దగ్గర మాత్రం ఈ సంగతి గోప్యంగానే ఉంచాడు. రండి లోపలికి అంటూ లోపలికి తీసుకెళ్ళి కూర్చోమని కుర్చీ చూపించింది. కాఫీ తాగుతారా అని అడిగింది. వద్దన్నట్టుగా తల అడ్డంగా తిప్పింది సుజాత. నేనెవరో మీకు తెలుసు అనుకుంటాను కదూ. తెలుసు. ఆనంద్ గారు మీ పెళ్లి ఫోటో చూపించారు అంది ఆమె. ఆమె ఏం మాట్లాడినా చాలా అణుకువతోనూ మర్యాదగాను మాట్లాడడం గమనించింది సుజాత. ఎన్నాళ్ళ నుంచి మీరిద్దరూ కలిసి ఉంటున్నారు? మా పెళ్ళై 3 ఏళ్ళయింది. బాబుకు మొన్ననే 2 ఏళ్ళు వెళ్ళి 3వ ఏడు వచ్చింది అంది ఆ అమ్మాయి. పెళ్ళి ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? మా కులం ఆనంద్ గారి కులం ఒకటి కాదు. మా పెళ్ళికి మా 2 కుటుంబాలు వ్యతిరేకించాయి. మేం పక్కపక్క ఇళ్లల్లోనే ఉండేవాళ్ళం. ఆనంద్ నేను ప్రేమించుకున్నాం. మా పెళ్ళికి పెద్దలు అస్సలు ఒప్పుకోలేదు. మా అమ్మ వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేసి దూరంగా మరో పేటకు మారిపోయారు. ఎన్నాళ్ళు ఆగి చూసినా వాళ్లలో మార్పు రాలేదు. పైగా నాకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఒకరోజు నేను ఆయన్ని పార్కులో కలిసి ఏడుస్తూ అడిగాను, మీరు పెళ్లి చేసుకుంటారా లేక నన్ను అమ్మానాన్నల ముందు తల వంచి వాళ్ళు చెప్పినట్లు చేయమంటారా? ఇంకా వాళ్ళు తెచ్చిన ప్రతి సంబంధం తిరగకొడుతూ ఎదిరిస్తూ బ్రతకటం నా వల్ల కాదనిపిస్తోంది అని. అయితే నాతో వచ్చేయి, ఇద్దరం ఎక్కడికైనా పోయి ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుని సుఖంగా ఉందాం అన్నాడు ఆనంద్. నాకు కూడా అంతకంటే మంచి మార్గం కనిపించలేదు. ఇద్దరం ఈ ఊరు వచ్చి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. అప్పటికే ఆనంద్ గారు చిన్న పోర్షన్ అద్దెకి తీసుకుని కావాల్సిన సామాను అమర్చి పెట్టారు. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు నా మీద కోపంతో నా గురించి వెతకడం కానీ నా కోసం ఆందోళన చెందడం కానీ చేయలేదు. ఇలాంటి పిల్ల తమకు పుట్టలేదన్నట్టే ఊరుకున్నారు. ఆనంద్ ఇంట్లో ఈ పెళ్లి సంగతి తెలియదా? నేను ఆనంద్తో కలిసి వచ్చేటప్పుడు మా అమ్మ నా వాళ్లకు నేనేం చేయబోతున్నానో ఉత్తరం రాసిపెట్టి వచ్చేశాను. ఆనంద్ మాత్రం అట్లా చేయలేదు. మరి ఇలా మా పెళ్లి జరిగిన సంగతి వాళ్ళకి ఆ నోటా ఈ నోటా పడి తెలిసినా తెలియనట్టు ఉండిపోయారు. ఆనంద్ని మాత్రం త్వరగా పెళ్లి చేసుకోమని హెచ్చరిస్తూనే ఉండేవారట. ఆనంద్ వాళ్ళకి ఒక్కడే కొడుకు. వాళ్ళ కులం పిల్లని చేసుకుంటే కలిగే పిల్లలే వాళ్ళ వంశోద్ధారకులని వాళ్ళకి నమ్మకం. అదే పదే పదే ఆనంద్కు నచ్చ చెప్పేందుకు ప్రయత్నించేవాళ్ళు అంది ఆమె. నన్ను పెళ్లి చేసుకోపోతున్నట్టు ఆనంద్ మీతో చెప్పాడా అడిగింది సుజాత. పెళ్లికి ముందు నాతో ఆ ప్రస్తావన తేవడం కానీ సంప్రదించడం కానీ చెయ్యలేదు. పెళ్ళి అయ్యాక మాత్రం వచ్చి చెప్పాడు. తన తల్లిదండ్రుల బాధ చూడలేక ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్టుగా చెప్పి సారీ అన్నాడు. సారీ అనగానే మీరు ఊరుకున్నారా? పోట్లాడలేదా? ఈ చెంప ఆ చెంప వాయించలేదా? ఎందుకు ఊరుకున్నారు అంటూ సుజాత ఆవేశపడిపోయింది. ఆ అమ్మాయి మాట్లాడలేదు. అప్పటికి మీకు ఈ బాబు కలిగాడా అడిగింది సుజాత. లేదు, బాబు కడుపులో ఉన్నాడు. జీవితంలో అన్నీ మనం అనుకున్నట్టే జరగవు. కాదంటే ఇప్పుడు నన్ను ఆదుకునేవాళ్ళు కూడా ఎవ్వరూ లేరు. నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం సంపాదించుకునేంత చదువు లేదు. పైగా కడుపులో నా మీద ఆధారపడ్డ మరో ప్రాణి. అందుకే ఎక్కువ ఆశించకుండా దొరికిన దాంతోనే తృప్తి పడదామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు సుజాత తనని గురించి ఆలోచించడం లేదు, ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తోంది. ఆమె యందు ఎంత అన్యాయంగా క్రూరంగా ప్రవర్తించాడు ఆనంద్. మనిషేనా వాడు అనుకుంది.
ఆమె మనస్సు కోపంతోనూ అసహ్యంతోనూ కుతకుతలాడిపోతోంది. అయినా తన మార్గం స్పష్టంగా కనిపిస్తోంది. మీ పెళ్ళికి శుభలేఖలేం వేయలేదా అంటూ ప్రశ్నించింది సుజాత. శుభలేఖలు వేసి నలుగురిని ఆహ్వానించేలాగా జరగలేదు కదా మా పెళ్ళి అంది ఆమె. మీ పేరేమిటి? నా పేరు మాధవి. ఫోటోలు కూడా తీయించుకోలేదా పెళ్ళిలో అడిగింది సుజాత. ఫోటోలు తీయించుకున్నాం, చూపిస్తానుండండి అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళింది మాధవి. సుజాత తనకు అపకారం చెయ్యదన్న నమ్మకం ఏదో ఆమెకు కలిగింది. అల్మారాలో ఉన్న ఆల్బమ్ తీసుకొచ్చి సుజాతకిచ్చింది. ఒక్కొక్క పేజీ తిప్పుతూ చూస్తూ సడన్గా తలెత్తి, ఇందాక కాఫీ కావాలా అని అడిగారుగా, ఇప్పుడు ఇవ్వగలరా అని అడిగింది సుజాత మాధవి ముఖంలోకి చూస్తూ. అలా అడిగినందుకు సంతోషపడిపోతూ, అలాగే తప్పకుండా ఇస్తాను అంటూ గబగబా వంటింట్లోకి పరిగెత్తింది మాధవి. పెళ్లి ఫోటోలన్నీ వివరంగా చూస్తూ అందులో తనకు కావలసిన 1-2 ఫోటోలు విడిగా పెట్టింది. ఇంతలో మాధవి కాఫీ తెచ్చింది. కాఫీ తాగుతూ, పిల్లవాడేడి కనపడ్నే అడిగింది మాధవిని. ఈ పక్కనే ఒక ప్లే స్కూల్ ఉంది, అందులో ఉంచాను, పిల్లలతో కలిసి కాసేపు ఆడుకుంటాడు కదా అని. వచ్చే వేళ అయింది అంటూ ఉండంగానే స్కూల్ ఆయా పిల్లవాడిని తెచ్చి దింపింది. వాడు బుడిబుడి నడకలతో వెళ్ళి వాళ్ళమ్మ కాళ్ళను వాటేసుకున్నాడు. తల్లి వాడిని ఎత్తుకుని ముద్దాడి, స్కూల్కి వెళ్ళొచ్చావా, అక్కడ పిల్లలతో ఆడుకున్నావా లేక ఏడ్చావా అని తల్లి అడుగుతుంటే పిల్లవాడు కిలకిలా నవ్వుతూ తల ఊపుతున్నాడు. ఏం పేరు అడిగింది సుజాత. ఆనంద్ వాళ్ళ తాతగారి పేరు అరవిందరావు గారు, అదే పేరు, అరవింద్ అని పెట్టాము అంది మాధవి. మాధవి, ఇక నేను వెళ్తాను, ఈ 2 ఫోటోలు నాతో తీసుకెళ్తున్నాను, మళ్ళా జాగ్రత్తగా మీకు చేరుస్తాను అంటూ లేచింది సుజాత. మీరు ఆనందం మీద కేసు కానీ అని మాధవి ఏదో చెప్పబోతుండగానే చేత్తో ఆగమని సంజ్ఞ చేసి, ఏం చేయాలో నాకు బాగా తెలుసు, మీరేం చెప్పొద్దు అంటూ చరచరా వెళ్ళిపోయింది సుజాత. హోటల్కి వెళ్ళే దోవలో ఫోటో స్టూడియో కనిపించింది. అందులోకి వెళ్ళి ఈ 2 ఫోటోలను స్కాన్ చేసి 2 కాపీలు అర్జెంటుగా 1 గంటలో తయారు చేయాలని చెప్పింది. డబ్బులు ముందే ఇచ్చి రసీదు తీసుకుని తప్పక గంటలో పని కావాలని హెచ్చరించి హోటల్కి బయలుదేరింది. అక్కడ సత్యం అక్క ఇంకా రాలేదేమా అని తాపత్రయపడిపోతున్నాడు. అక్కను చూడంగానే గబుక్కుని లేచి, ఏమైందక్క, బాగా బుద్ధి చెప్పి నోట్లో గడ్డి పెట్టొచ్చావా అని ఆతృతగా అడిగాడు. పద సత్యం, ముందు భోంచేసి మనం 3 గంటల బస్సు పట్టుకోవాలి తిరుగు ప్రయాణానికి అని సత్యాన్ని తీసుకుని డైనింగ్ హాల్ వైపు నడిచింది సుజాత. భోజనం అయ్యాక హోటల్ రూమ్కి చెల్లించాల్సిన అద్దె చెల్లించింది. ఇద్దరు హ్యాండ్ బ్యాగ్స్ తప్ప ఇంకో సామాన్తో రాలేదు కనుక మళ్ళీ రూమ్కి వెళ్ళవలసిన అవసరం కలగలేదు. చూడు సత్యం, నీకు జాసూసీతనం చేసి పెట్టాడే ఓ కుర్రాడు, చూడు ఇప్పుడున్నాడేమో అంది సుజాత. ఉన్నాడక్క, పిలవనా? పిలు, ఎందుకంటే ఫోటోలు జాగ్రత్తగా వాళ్ళ ఇంట్లో ఇచ్చి రావాలి అంది సుజాత. గణేష్ అని కాస్త గట్టిగా పిలిచాడు సత్యం. ఒక కుర్రాడు వెనక్కి తిరిగి చూసి పరిగెత్తుకొచ్చాడు. ఒక 15 నిమిషాలు మాతో రా, పనుంది నీతో అన్నాడు సత్యం. అతను కౌంటర్ దగ్గర నిలబడి ఉన్న మేనేజర్ దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి 15 నిమిషాల కోసం పర్మిషన్ తెచ్చుకున్నాడు. ముగ్గురు నడిచి ముందు ఫోటో స్టూడియోకి వెళ్ళారు. అక్కడ ఫోటోలు తీసుకుని ఒక కవర్లో మాధవి ఫోటోలు పెట్టి కవర్ అంటించి పైన మాధవి గారికి అని రాసి గణేష్ చేతిలో పెట్టి ఆమెకు అప్పగించి రావాల్సిందిగా చెప్పారు. తాము కూడా వెంట వెళ్ళి సందు మొదట్లో నిలబడి అతను వెళ్ళి ఇచ్చాడా లేదా అని నిర్ధారణ చేసుకున్నారు. గణేష్ వచ్చాక థ్యాంక్స్ చెప్పి అతనికి కొంత డబ్బు ఇచ్చారు. అది తీసుకుని ఆ కుర్రాడు సంతోషంగా వెళ్ళిపోయాడు. తర్వాత ఇద్దరూ బస్టాండ్ చేరుకునేసరికి బస్సు బయలుదేరడానికి సిద్ధంగా ఉంది. టికెట్లు కొనుక్కుని బస్సు ఎక్కి కూర్చున్నారు. ఇద్దరూ భోజనం చేస్తున్నప్పుడు కొంత సమాచారం చెప్పింది సుజాత సత్యంతో. బస్సులో కూడా మరికొంత సమాచారం చెప్పింది. అయితే సత్యానికి అక్క ఉద్దేశం ఏమిటో, ఏం చేయబోతోందో ఏం అర్థం కాలేదు. బస్సు అడంగుకు చేరి దిగంగానే సత్యం, నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో, నేను మా ఇంటికి వెళ్ళిపోతాను, జరిగిన సంగతులు ఏవి మా వాళ్ళకు కానీ మీ వాళ్ళకు కానీ తెలియనియబోకు, సమయం వచ్చినప్పుడు చెప్దాం, సరేనా
అంది సుజాత. సరేనన్నట్టు బుర్ర ఊపడం తప్ప తన మనసులో చెలరేగుతున్న సందేహాలను ఒక్కటి కూడా అడగలేకపోయాడు సత్యం. ఇద్దరు ఎవరిదోని వాళ్ళు నడిచారు. సుజాత ఇంటికి రాగానే తన సామానంతా ఒక పక్కగా పెట్టడం ప్రారంభించింది. ఆనంద్ తన కోసం కొన్న చీరలు నగలు అన్నీ ఒక అల్మార్లో పెట్టేసింది. తన తల్లిదండ్రులు కొన్నవి మాత్రం తన పెట్టెలో సర్దుకుంది. పెళ్ళయ్యాక తను ఇన్నాళ్ళు సంపాదించిన డబ్బును ఆనంద్ ఇంటి ఖర్చులకు వాడనివ్వలేదు. అది బ్యాంకులో అలాగే వేసేది. ఇప్పుడు ఆ సొమ్ము ఈ అవసరానికి పనికొచ్చింది. ఈ పనులు చేస్తూనే కుక్కర్లో కాసిన బియ్యం కడిగి పడేసింది. వెతికి వెతికి తన సామాన్లన్నీ విడిగా తీసి సర్దేసరికి పొద్దుపోయింది. మధ్యాహ్నం ఎప్పుడో ఆ హోటల్ మెతుకులు తినడమే. మధ్యలో ఏమీ తినలేదు, తాగలేదు. కడుపు వీపుకు అంటుకుపోయింది. లేచి బాత్రూంలో దూరి స్నానం కానిచ్చింది. వేడివేడి అన్నంలో కాస్త ఆవకాయ కలుపుకొని తిన్నది. ఫ్రిడ్జ్లోంచి పెరుగు తీసి వేసుకుని తిన్నాక ఆత్మారాముడు చల్లపడ్డాడు. లోకడెప్పుడో తను అప్లై చేస్తే వచ్చి కలవమని హైదరాబాద్లోని ఒక హాస్పిటల్ వాళ్ళు రాసిన ఉత్తరం సంగతి గుర్తొచ్చి ఆ కాగితం కోసం వెతికితే తేలిగ్గానే దొరికింది. తీసి తన సర్టిఫికెట్లన్నీ ఉన్న ఫైల్లో పెట్టుకుంది. ఇంతలో పొద్దున్నే తను లేవంగానే చేయవలసిన పని గుర్తొచ్చింది. ముందు ఈ ఊళ్ళో తను పనిచేస్తున్న హాస్పిటల్కి వెళ్ళి తన రెసిగ్నేషన్ ఇవ్వాలి. వాళ్ళని బ్రతిమాలుకుని ఎలాగో రిలీవ్ చేయించుకోవాలి. అదే పెద్ద పని. చూద్దాం, డబ్బు కట్టమంటే కట్టైనా సరే తను రిలీవ్ కావాలి. ఇన్ని ఆలోచనలు మనసులో కలవరపరుస్తుంటే ఆ రాత్రి సుజాతకి కలత నిద్రే అయింది. ఉదయం లేచిన వెంటనే కాస్త కాఫీ తాగి టేబుల్ దగ్గర రిజిగ్నేషన్ లెటర్ రాయడం మొదలుపెట్టింది. తను తప్పనిసరి పరిస్థితుల్లో ఈ ఊరు విడిచిపోవలసి వచ్చినందువల్ల రిజైన్ చేయాల్సి వస్తున్నందుకు తనకు చాలా విచారంగా ఉన్నా ఈ పని చెయ్యక తప్పటం లేదని, వెంటనే వెళ్ళిపోవాల్సింది కనుక దయచేసి తనని రిలీవ్ చేయవలసిందిగా అర్థిస్తున్నానని రెసిగ్నేషన్ దయతో అంగీకరించమని రాసి పెట్టుకుంది. స్నానం చేసి డ్రెస్ చేసుకుని అప్లికేషన్ తీసుకొని బయలుదేరింది. హాస్పిటల్లో అందరినీ పలకరిస్తూ మాట్లాడుతూ కనిపించిన పేషెంట్స్ని క్షేమ సమాచారాలు అడుగుతూ మెల్లిగా డైరెక్టర్ గది వద్దకు వెళ్ళింది. అదృష్టవశాత్తు అక్కడ ఎవ్వరూ లేరు. ప్యూన్తో కాగితం మీద తన పేరు రాసి లోనికి పంపించి వెంటనే రమ్మంటున్నారని ప్యూన్ వచ్చి చెప్పాడు. ప్యూన్తో తను బయటికి వచ్చే దాకా ఎవరిని లోపలికి పంపించొద్దని రిక్వెస్ట్ చేసి లోపలికి వెళ్ళింది సుజాత. తన పనిని అంకితభావంతో చేస్తూ అందరికీ తల్లో నాలికలా ఉండే సుజాత అంటే అందరికీ గౌరవమే, ఇష్టమే. డైరెక్టర్ నవ్వుతూ రమ్మని ఆహ్వానించి కుర్చీ చూపించాడు. ఆమె ఆయనకు వినయంగా నమస్కరించి కూర్చుంది. చెప్పమ్మా, ఏంటి సంగతి, ఇలా వచ్చావు అని అడిగారు. సార్, నన్ను క్షమించండి, నేను రెసిగ్నేషన్ ఇవ్వడానికి వచ్చాను అంది అపాలజెటికల్గా. అరే, అదేంటి, రిజైన్ చేయడం ఎందుకు? నీకేదైనా ఇబ్బంది కలిగిందా ఇక్కడ? నువ్వేం భయపడకు, నేను సరిచేస్తానుగా. దానికి రిజైన్ చేయడం ఎందుకమ్మా అంటూ డైరెక్టర్ చాలా దయగా మాట్లాడారు. సుజాతకు కళ్ళల్లో నీళ్లు తొణికిసలాడినాయి. బలవంతాన వాటిని కళ్ళల్లోనే ఆర్చుకుంది. కాదు సార్, ఇది కేవలం నా ఇంటికి సంబంధించిన పర్సనల్ ప్రాబ్లం. నేను ఈ ఊరు తప్పనిసరిగా విడిచి వెళ్ళిపోవాలి కనుకనే రిజైన్ చేస్తున్నాను. ఇలా రిజైన్ చేయడం, మిమ్మల్ని అందరినీ విడిచి వెళ్ళడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. అయితే కూడా తప్పదు. నా మీద దయ ఉంచి మీరు నా రెసిగ్నేషన్ లెటర్ని ఆమోదించండి అంటూ ప్రాధేయపూర్వకంగా అడిగింది. డైరెక్టర్కి కూడా ఈ పరిస్థితుల్లో ఏమనాలో అర్థం కాలేదు. చివరికి సరేనమ్మా, నేను కమిటీ మెంబర్స్తో మాట్లాడి మధ్యాహ్నం చెప్తాను, నువ్వు కూడా మళ్ళీ ఆలోచించుకో అంటూ ఆ రెసిగ్నేషన్ లెటర్ని తీసుకున్నారు. సుజాత వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ చేసుకోవడం మొదలుపెట్టింది. మనస్సంతా ఆందోళనగా ఉంది. తన రెసిగ్నేషన్ ఆమోదించకపోతే ఏం చేయాలో పాలుపోవటం లేదు. ఎలాగో మధ్యాహ్నం దాకా గడిపింది. మధ్యాహ్నం 2 కూడా అయిపోయింది. డైరెక్టర్ నుంచి కబురేమీ రాలేదు. జరుగుతున్న ప్రతి నిమిషం భారం అనిపిస్తోంది. డైరెక్టర్ సార్ మిమ్మల్ని పిలుస్తున్నారు మేడం అంటూ డైరెక్టర్ రూమ్ దగ్గర ప్యూన్ వచ్చి చెప్పాడు.
సుజాత చేతిలో ఉన్న పని పక్కనే ఉన్న మరో నర్సుకు అప్పగించి గబగబా వెళ్ళింది. రూమ్లో ఎవరున్నారో అని భయపడుతూ ప్రవేశించింది. డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. ఏం చెప్తారో అని భయపడుతూ అలా నిలబడిపోయింది. కూర్చో అమ్మా అంటూ కుర్చీ చూపించారు డైరెక్టర్. కూర్చుంది సుజాత. నేను అందరితోనూ ఫోన్లో మాట్లాడాను. అందరూ ఒకటే మాట, ఎందుకు వెళ్ళిపోవాలనుకుంటోంది, ఆ ప్రాబ్లం ఏమిటో తెలిస్తే మనమే సాల్వ్ చేద్దాం అంటున్నారు. నేను చెప్పాను, నీది పర్సనల్ ప్రాబ్లం అని, ఇది తప్పనిసరని. నువ్వు చేరినప్పటి నుంచి నీ నిజాయితీని, సిన్సియారిటీని మేమంతా గమనిస్తూనే ఉన్నాం. నువ్వు మా హాస్పిటల్ని వదిలి వెళ్ళడం మాకెవ్వరికీ ఇష్టం లేదు, కానీ తప్పనిసరిగా నీకోసమని నిన్ను రిలీవ్ చేస్తున్నాను అంటూ ముగించాడు డైరెక్టర్. సుజాత కళ్ళ వెంట ఎంత ఆపుకుందామన్నా ఆగకుండా పెళ్ళుబుకి నీళ్లు కారుతున్నాయి. రెండు చేతులు జోడిస్తూ లేచి నిలబడి తన్ను తాను సంభాళించుకుని థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అంది. ఎలాగో మళ్ళా కాసేపు ఆగి, మరో రిక్వెస్ట్ సార్, నాకు ఒక కాంటాక్ట్ సర్టిఫికేట్ కూడా మీరు ఇవ్వగలిగితే నాకెంతో మేలు చేసిన వారవుతారు. నేను మరో ఊర్లోనైనా ఈ ఉద్యోగం చేసే పోషించుకోవాలి. దానికి మీ సర్టిఫికెట్ నాకెంతో సహాయపడుతుంది అంది సుజాత వినయంగా. సరే అలాగే, తప్పకుండా. ఒక అరగంట పోయాక రా. నీ రిలీవింగ్ ఆర్డరు, కాంటాక్ట్ సర్టిఫికెట్టు రెండూ తీసుకుని వెళ్దు కానీ అన్నారు డైరెక్టర్. మరోసారి థ్యాంక్స్ చెప్పి బయటికి వచ్చింది సుజాత. ఈ లోపలే దాదాపు హాస్పిటల్లో చాలామందికి తెలిసిపోయింది సుజాత రిజైన్ చేసి వెళ్ళిపోతున్న సంగతి. ఎదురుపట్ట ప్రతి వాళ్ళు అడగడమే, ఎందుకు 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 అంటూ. అలాంటి అవసరం వచ్చింది, అందుకే రిజైన్ చేశాను. ఎవరు అడిగినా ఇదే సమాధానం చిరునవ్వుతో. తన వార్డుకి వెళ్ళి అందరి వద్ద చేతులు జోడించి సెలవు తీసుకుంది. ఆయాలు, నర్సులు, వార్డు బాయ్లు, డాక్టర్లు అందరి దగ్గర వెళ్ళిపోతున్నానని చెప్పి సెలవు తీసుకుంది. ఈ తతంగమంతా అయ్యేసరికి అరగంట పైనే పట్టింది. చివరగా మళ్ళీ డైరెక్టర్ని కలిసి రిలీవింగ్ ఆర్డరు, కాంటాక్ట్ సర్టిఫికెట్ తీసుకుని కృతజ్ఞతలు తెలియచేసి బయటకు వచ్చింది. ఇప్పటికీ నెత్తి మీద నుంచి ఒక పెద్ద భారం దిగినట్టుగా సంతృప్తి చెందింది. ఇంకా ఉన్నాయి భారాలు, అవి కూడా దింపుకోవాలి నెమ్మది నెమ్మదిగా. ఇంటికి వెళ్తూ వెళ్తూ దోవలో ఏటీఎంలో అవసరమైన డబ్బు తీసుకుంది. ఇంటికి వెళ్ళాక తన ప్రోగ్రాం అంతా మరోసారి సరిచూసుకుంది. ఆవలేలుండి దాకా ఆనంద్ టూర్ మించి వచ్చేస్తాడు. అప్పటికి తన పనులన్నీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండాలి. వరంగల్ బస్టాండ్కి ఫోన్ చేసి హైదరాబాద్కి మొదటి బస్సు ఎన్ని గంటలకో కనుక్కుంది. తనను అలవాటుగా హాస్పిటల్కి తీసుకెళ్లే ఆటో వాళ్ళ హుసేన్కి ఫోన్ చేసి తెల్లవారుజామునే రమ్మనమని చెప్పింది. సత్యానికి ఫోన్ చేసి సంగతి చెప్పి తెల్లవారుజామున మొదటి బస్సుకి తన వెంట హైదరాబాద్ రావాలని చెప్పింది. సత్యం సరేనన్నాడు. తన సర్టిఫికెట్లు, కాంటాక్ట్ సర్టిఫికెట్లు అన్నీ బ్యాగ్లోని ఫైల్లో ఉన్నాయో లేదోనని సరిచూసుకుంది. 2 జతల బట్టలు షోల్డర్ బ్యాగ్లో వేసుకుంది. అందులోనే తువ్వాలు, సోపు, టూత్బ్రష్, పేస్టు, దువ్వెన్న అన్నీ పెట్టుకుంది. ఈలోపునే కుక్కర్లో కాసిన బియ్యం కడిగి పడేసుకుంది. నిన్నట్లాగానే ఆవకాయ పెరుగులతో భోజనం అయిందనిపించి ఇంటికి వస్తూనే కాసిన అట్టిపళ్ళు కూడా తెచ్చుకుంది. ఇప్పుడు భోజనం కాగానే 2 అట్టిపళ్ళు తిన్నది. పక్క మీద పడుకోగానే నిద్ర పట్టేసింది. తెల్లవారుజామున అనుకున్న టైంకి హుస్సేన్ వచ్చి బెల్లు కొట్టాడు. లేచి టైం చూసుకుంది. తను స్నానం చేసి వెళ్ళే టైం ఉంది. గబగబా బ్రష్ చేసుకుని డికాక్షన్ వేసింది. స్నానం చేసి వచ్చేసరికి డికాక్షన్ రెడీగా ఉంది. కొద్దిగా పాలు కాచి కాఫీ కలుపుకుంది. తలదూకుని షోల్డర్ బ్యాగు, హ్యాండ్ బ్యాగు రెండూ తీసుకుని బయలుదేరింది. సరైన టైంకే బస్టాండ్కి చేరుకుంది. అప్పటికే సత్యం తన కోసం ఎదురు చూస్తున్నాడు. ఇద్దరు టికెట్స్ కొనుక్కుని బస్సులో కూర్చున్నారు. అంతా అయోమయంగా ఉంది. తలుపు ఎవరో ఒకటే కొడుతున్నారు. గడిచిన జీవితపు ఆలోచనల్లోంచి ప్రస్తుతంలోకి వచ్చిన సుజాతకు కాసేపు ఏం అర్థం కాలేదు. తన ఆలోచనలు ఎంత దూరం సాగాయా అని తలుచుకుని నిట్టూర్చింది. లేచి వెళ్ళి తలుపు తీసి చూస్తే పార్వతి. అమ్మా, అయ్య పిలుస్తున్నారు అంది. ఇంతలో ఎలీషా గారు, రండి సుజాత గారు, ఇక్కడ చల్లగా ఉంది, కాసేపు కూర్చుందాం అంటూ పిలిచారు. సుజాత మొహం కడుక్కుని వెళ్ళి కూర్చుంది. ఎలీషా గారు పార్వతితో, చూడు పార్వతి, రాత్రి భోజనానికి 4 పుల్కాలు, అందులో కూర, కాస్త పెరుగన్నం చాలు.
సుజాత గారు కూడా నాతో పాటు ఇక్కడే భోంచేస్తారు. హాయిగా ఈ వెన్నెట్లో కూర్చుని ఇక్కడే భోంచేస్తాం అని మీకేం అభ్యంతరం లేదుగా సుజాత గారు అని అడిగారు. సుజాత వద్దని చెప్దామనుకుంది, కానీ గతంతాలు జ్ఞాపకాలు వెంట తరుముతుంటే తను వంట చేసుకునే స్థితిలో లేననిపించింది. అభ్యంతరం ఏమీ లేదన్నట్టుగా తలూపి అంగీకారం తెలిపింది. ఇప్పుడు చెప్పండి, తర్వాత ఏం జరిగిందో. మీ ప్రొఫెషన్ని అంగీకరించి మిమ్మల్ని పెళ్ళాడే వ్యక్తి దొరకడం కష్టం అనుకున్నారు కదా, అందుకని అతన్ని ఆనంద్ని వివాహం ఆడేందుకు మీ అంగీకారం తెలిపారా అని అడిగారు ఎలీషా గారు. తన బాధను ఎవరితోనైనా చెప్పుకోవాలి, తను పడే వేదన ఎవరైనా అర్థం చేసుకోవాలి. అప్పుడు కానీ గుండెల్లోంచి భారం తగ్గి తనకు శాంతి కలగదు. అందుకే ఇందాకటి నుంచి గతమంతా కళ్ళ ముందుకొచ్చి తనను బాధ పెడుతున్న, కలవర పెడుతున్న విషయాలను ఆయనతో చెప్పుకోవడం ప్రారంభించింది. ఎలీషా గారు, ఇంతవరకు ఎప్పుడూ నా మనసులోని వేదనను, సందేహాలను ఏదీ కూడా ఇతరుల ముందు వెలిబుచ్చలేదు. బహుశా అలాంటి మనుషులు నాకు తటస్థపడకనేమో. నేను చేస్తున్న పని తప్పో ఒప్పో, మంచో చెడో వీళ్ళకి చెప్తే నాకు సరైన జవాబు దొరుకుతుందన్న నమ్మకం నాకెవ్వరి మీద కలగలేదు. ఆఖరికి నన్ను కనిపెంచిన తల్లిదండ్రుల మీద కూడా. వాళ్ళని అడిగితే నాకు సూటిగా సమాధానం రాదని నా అనుమానం. సమాజం ఏమంటుందో, చివరి కొడుకంటే నా తమ్ముడు ఏమంటాడో, ఇవన్నీ ఆలోచించుకుని మరీ నాకు సమాధానం చెప్తారనిపించింది. అందుకని నాకేది మంచో, నా మనస్సు ఎంత దెబ్బతింటే, ఎంత వేదనకు గురైతే నేను ఈ నిర్ణయానికి వచ్చుంటానో వాళ్ళు ఆలోచించగలిగే మనస్తత్వం కానీ, హృదయ పరిపక్వత కానీ ఉందని నాకు నమ్మకం కలగలేదు. తల్లిదండ్రుల గురించి ఇలా మాట్లాడుతున్నందుకు నన్ను క్షమించండి. వాళ్లకు నా మీద అపారమైన ప్రేమ ఉందని నాకు తెలుసు. నాకు నన్ను కనిపెంచిన తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రేమను నేనేం చేసుకోను? వాళ్ళతో వాదించి ఒప్పించగలిగే టైము లేదు, అంతటి మానసిక స్థిమితమూ లేదప్పుడు. ఒక్క గుక్కలో ఇవన్నీ చెప్పి కాస్త ఆగి కాసిన మంచినీళ్ళు తాగింది సుజాత. ఆవేశపడద్దు, స్థిమితపడండి. ఈ సంగతులన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి. మీలోని ఆలోచనలు, నిర్ణయాలు పంచుకోగలిగే మనిషి తోడు లేకపోయినా ధైర్యంగా, విశ్వాసంతో నిర్ణయం తీసుకోగలిగే శక్తిని సమకూర్చుకున్నారు. సంతోషం. మిమ్మల్ని అభినందిస్తున్నాను. చెప్పండి తర్వాత జరిగిన విషయాలన్నీ అంటూ ఎలీషా గారు సుజాతను ప్రోత్సహించారు. ఎలీషా గారు, నిజంగా చెప్తున్నాను, ఇన్నాళ్లకు మీరు కనిపించారు. మీ ముందు నా మనసులోని సంగతులు చెప్పుకుంటే నా మానసిక క్షోభ కొంతలో కొంతైనా తగ్గుతుందని ఆశ కలిగింది. మీరు అడిగారు కదా ఆనందిని పెళ్లి చేసుకున్నారా అని. చేసుకున్నాను. వాళ్ళ అమ్మా నాన్నలు, బంధువర్గం అందరూ వచ్చారు. పెళ్ళి బాగా జరిగింది. నగలు, నాణ్యాలు చాలా ఇచ్చారు వాళ్ళు నాకు. మేము వరంగల్లో ఇల్లు తీసుకుని కాపురం పెట్టాం. వరంగల్లో ఒక హాస్పిటల్లో తేలిగ్గానే, ఎక్కువ శ్రమ పడకుండానే ఉద్యోగం సంపాదించుకోగలిగాను. ఆనంద్కి ఎక్కువ టూర్స్ ఉండేవి. దాదాపు నెలలో 20 రోజులు టూర్లోనే ఉండేవాడు. తను ఊళ్ళో ఉన్నప్పుడు నేను నా డ్యూటీలు అడ్జస్ట్ చేసుకునేదాన్ని. అక్కడి నుంచి సుజాత జరిగిన సంగతులన్నీ, రెండో పెళ్లి విషయం తెలియడం, తను వెళ్ళి మాధవితో మాట్లాడడం, జాబుకి రిజైన్ చేయడం అన్నీ వివరంగా చెప్పింది. ఎలీషా గారు మధ్యలో ఆపి అడిగారు, ఈ విషయంలో మీరు లాయర్ని సంప్రదించలేదా అని. సంప్రదించాను. ఆనంద్ మీద చీటింగు, బైగమీ కేసులు వేసే అవకాశం ఉంది. ప్రయోజనం ఏముంది ఎలీషా గారు? ఆ కేసుల వల్ల మాధవి, పిల్లవాడు ఎటూ కాకుండా పోతారు. అత్తవారు కానీ పుట్టింటి వారు కానీ రానియరు. ఆ పిల్లకి ఉద్యోగం చేసి పోషించుకోగల స్థితి లేదు. వాళ్ళ పెళ్ళి మాకంటే ముందయింది కనుక అతని భార్యగా కోర్టు ఆమెనే నిర్ణయిస్తుంది. మరీ మంచిది. ఒకవేళ నా పెళ్ళే ముందై ఆమెది తర్వాత అయి ఉంటే కూడా ఎలీషా గారు, నేను అతనితో కలిసి ఉండేదాన్ని కాదు. కాసేపు ఇద్దరూ మాట్లాడలేదు. ఎలీషా గారు, అవును, మీరు ఈ హైదరాబాద్ ఉద్యోగం కోసం వచ్చానన్నారు. అది తేలిగ్గానే దొరికిందా అని అడిగారు. ఇప్పుడు నేను పనిచేస్తున్న హాస్పిటల్ అదే. నేను తమ్ముడు సత్యాన్ని వెంట పెట్టుకుని వచ్చాను. రాగానే ఇంటర్వ్యూ చేసి వెంటనే జాయిన్ అవ్వమన్నారు. అయితే ఆనంద్తో మాట్లాడాల్సిన పని ఉంది.
ఒక వారం రోజులు నేను టైం అడిగాను. వాళ్ళు సరేనన్నారు. నేను సత్యం వెంటనే ఇల్లు కోసం ప్రయత్నించాం. ఈ పోర్షన్ గురించి మా సత్యం ఫ్రెండ్స్ ఎవరో చెప్తే వచ్చి చూసాం. నాకు చాలా నచ్చింది. వెంటనే అడ్వాన్స్ ఇచ్చి ఇద్దరం వరంగల్ వెళ్ళిపోయినాం. సత్యం ఇంటికి వెళ్ళిపోయాడు. చెప్పండి, ఆనంద్తో ఏం మాట్లాడారు? చేసిన తప్పు ఒప్పుకున్నాడా? అడిగారు ఎలీషా గారు. సుజాత కళ్ళ ముందు అప్పుడు జరిగిన సంగతులన్నీ బొమ్మ కట్టాయి. అన్నీ ఆయనకి విడమర్చి చెప్పింది. తన ఇంటికి వెళ్ళింది. ఏదో పరాయి ఇంటికి వచ్చినట్టుగా ఉంది. ఇల్లంతా కలే తిరిగి చూసింది. ఈ డైనింగ్ టేబుల్, ఈ కుర్చీలు, ఈ బీరువా, ఇంట్లో వాడుకునే రిఫ్రిజిరేటరు, గ్లాసులు, బిందెలు, గిన్నెలు, చెంబులు అన్నీ నాన్న కష్టార్జితం. ఆ గదిలో ఉన్న డబల్ కాటు పరుపులు, డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ అమ్మా నాన్నలు కొనిచ్చినవే. తమ కూతురు సుఖంగా ఉండాలన్న కోరికతో ఇవన్నీ కొని అమర్చారు. ఇప్పుడు వాటిని ముట్టుకోవడం కాదు కదా, చూడటానికి కూడా తన మనసు ఇష్టపట్టలేదు. సుజాత ఆనంద్తో తన నిర్ణయాన్ని ఎలా చెప్పింది? ఆనంద్ ప్రతిక్రియ ఏమిటి అని తెలుసుకోవాలని ఉత్సుకతతో మీరుంటే మనసున్న మనుషులు 3వ భాగం తప్పకుండా వినండి.